ఉన్నారు కదా, మణి సార్ డైరెక్ట్ చేసినప్పుడు విక్రమ్ అంటే ఎస్ సార్ అని ఇద్దరు అనేవాళ్ళ. నన్ను ఏకే అని పిలుస్తారు. నేను మణి సార్ అసిస్టెంట్ కాబట్టి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అండ్ అడిగారు మణి సార్ వాంట్స్ మీట్ యూ, వందిత ఏమైనా చేస్తున్నారా అని. ఎనీ క్యారెక్టర్ యూ ప్లే యూ విల్ బీ ఎక్సైటెడ్, బట్ పొన్నియిన్ సెల్వంలో నేను ఉన్నాను అనేదే బిగ్ థింగ్. హౌ అబౌట్ యూ? ఐ వాస్ హ్యాపీ. ఎందుకు కొడతాను, ఈవెన్ పాసింగ్ రోల్ ఆల్సో ఐ వాస్ హ్యాపీ. పొన్నియిన్ సెల్వంగా నువ్వే చేస్తున్నావు అని చెప్తే నేను చెక్ చేసుకున్నాను ఎవరైనా ఉన్నారా, ప్రూఫ్ లేరు, ప్రూఫ్ గానే ఎవరైనా కావాలి కదా అని చూసుకున్నాను. ఎవరు లేరు. మళ్ళీ అడిగాను, సార్ కరెక్ట్గానే చెప్తున్నారు సార్ అని అడిగాను. అవును నువ్వే చేయాలి. నమస్కారం. పొన్నియిన్ సెల్వన్ ఈ సినిమా రిలీజ్ అవుతోంది PS1గా మనందరికీ దేశవ్యాప్తంగా ఆన్ 30th of September. మరి ఇవాళ ఆ టీమ్ మెంబర్స్ అందరితో ఇక్కడ ఉన్నాం, ఎస్పెషల్లీ అందులో నటించిన నటీనటులు. మరి వాళ్ళతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నమస్కారం అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేసేస్తాను, అందరికీ తెలిసిన వాళ్ళే. సో జయం రవి గారు హలో నమస్కారం, అండ్ కార్తి గారు నమస్కారం, విక్రమ్ గారు నమస్కారం, అండ్ ఐశ్వర్య లక్ష్మి నమస్కారం, అండ్ విక్రమ్ ప్రభు గారు నమస్కారం. ఓకే, నా వెరీ ఫస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఏంటంటే, ఇద్దరు విక్రమ్లు ఉన్నారు కదా, మణి సార్ డైరెక్ట్ చేసినప్పుడు విక్రమ్ అంటే ఎస్ సార్ అని ఇద్దరు అనేవాళ్ళ అని. నన్ను ఏకే అని పిలుస్తారు. ఏకే అనా? ఆదిత్య కరిగారు. సో ఏకా ఆయ్ కాల్స్ మీ కెనీ. ఇంట్లో కెనీ నేను పిలుస్తున్నారు కదా, సో కెనీ. ఓకే, ఈ సినిమా గురించి చెప్పగానే ఫస్ట్ మిమ్మల్ని మీరున్నారు, మీ క్యారెక్టర్స్ ఇచ్చారు అనగానే నాకు తెలిసి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఏ క్యారెక్టర్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు అని. ఎలా, హౌ వాజ్ యువర్ రియాక్షన్ చెప్పగానే? సార్ మణి గారు. నాకు మొదటిసారి విజయ్ కార్తీ రోల్ విజయ్ చేశారు అప్పుడు, అండ్ మహేష్ రవి గారు రోల్ చేశారు అప్పుడు. అప్పుడే నాకు ఆదిత్య కరిగారు. సో మళ్ళీ స్టార్ట్ చేయనప్పుడు వచ్చి ఆదిత్య కరిగారు, ఓకే వాళ్ళిద్దరు ఉన్నారన్నారు. సో ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ దాట్, అండ్ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్ క్యారెక్టర్స్. సో నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. దట్స్ నైస్. హౌ అబౌట్ యూ? I was happy. Edu kodtalo, even passing role also I was happy. But I think I kept thinking, no, there's something else that's going to happen. So there was this there was one gut feeling irundhudu, and finally I landed on Pongurli. నేను మణి సార్ అసిస్టెంట్ కాబట్టి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అండ్ అడిగారు మణి సార్ వాంట్స్ మీట్ యూ, వందిత ఏమైనా చేస్తున్నారా అని. సో ఎనీ క్యారెక్టర్ యూ ప్లే యూ విల్ బీ ఎక్సైటెడ్, బట్ పొన్నియిన్ సెల్వంలో నేను ఉన్నాను అనేదే బిగ్ థింగ్. అండ్ దెన్ గెటింగ్ టు ప్లే వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ క్యారెక్టర్స్ అంటే ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. బట్ ఇది మణి సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అతని ఎక్స్పెక్టేషన్ మీట్ అవడం ఉంది కదా, అది మళ్ళీ ఒక ఎగ్జామ్ ఫీవరే. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఫిల్మ్ వేర్ we all were happy, as a team. When will we all three sit together like this, all of us sit together and talk about a film? It's so rare. So I think we all felt happy and blessed to be part of PS1. ఇది ఒక ఎపిక్ లాంటి పుస్తకం. ఈ బుక్ ఒక పుస్తకం అంటే నేను చెప్తాను. నన్ను అడగలేదు. అయ్యో అడుగుతాను సార్, సారీ అండి, క్షమించండి. చెప్పండి, మీరు తెలుగు అన్నారు కదా, సో వదిలేసారు. లేదు, నేను సగమే తెలుగు, అందుకని నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. అయ్యో తప్పకుండా అండి, చెప్పండి. లేదు, సో మీకు ఎలా వచ్చింది అవకాశం? అది మణిగారు ఫోన్ చేసి మీట్ చేయాలన్నారు. నేను ఏదో మాట్లాడతారు అనుకుని వెళ్ళాను. సార్ చెప్పారు పొన్నియిన్ సెల్వంగా నువ్వే చేస్తున్నావు అని చెప్తే అంతే. నేను చెక్ చేసుకున్నాను ఎవరైనా ఉన్నారా, ప్రూఫ్ లేరు, ప్రూఫ్ గానే ఎవరైనా కావాలి కదా అని చూసుకున్నాను. ఎవరు లేరు. మళ్ళీ అడిగాను, సార్ కరెక్ట్గానే చెప్తున్నారు సార్ అని అడిగాను. అవును నువ్వే చేయాలి. సో మళ్ళీ ఆ రోజు ఇప్పటి వరకు నా గుర్తులో ఉంటూనే ఉంటుంది. అవునా, మీరు చెప్పండి. I think to be in a movie like this, and that too Maniratnam sir's dream project from Tata's time, the reading books and everything. I never read the book, but I was always constantly hearing this Ponniyin Selvan word again and again and again. And so to be called in for a project like that, so I was like, okay, I think somewhere some stars aligning, and then they're just calling me in. So to come to act with almost everyone, I think I was very lucky to perform with almost everyone in the I had a scene almost with every actor in this movie, and because it's a multi-star cast, to be able to see all these heroes performing in front of you, it was just like a dream. So for me it was just one of the best experiences in my life. Yes. ఆ పుస్తకం చదవడం ఒక ఎత్తు అయితే
ఆ పుస్తకాన్ని ఇలా ఫిల్మ్ కింద తీయడం మరో ఎత్తు. బికాజ్ పుస్తకం చదివినప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది మనకి, ఆ ఇమాజినేషన్లో మన థాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఇమాజినేషన్ మణిగారి థాట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. అది మీరు ఆయనది గ్రహించి చేయడం అనేది ఇంకో ప్రాసెస్. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ హీఈస్ అండర్స్టూడ్ అండ్ అది మీరు పర్ఫామ్ చేయాలి. సో అది ఎలా ఉండేది, ఎలా ఆయన చెప్పేవారా మీకు మణి గారు, ఎలాగా? మనకు స్టోరీ మనకు తెలుసు కదా, సో ఒక ఐడియా ఉంది. డైలాగ్స్ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే పాత డైలాగ్స్, పాత తమిళ్ ఇస్ ఒరిజినల్ తమిళ్, నాట్ లోకల్ తమిళ్ కాదు. సో అప్పుడు ఏ ప్రాబ్లం అవుతుందంటే, నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు కొంచెం వాలటైల్ క్యారెక్టర్, కొంచెం హిస్ట్రానిక్స్ ఉంటుంది. హిస్ట్రానిక్స్ చేస్తే ఆయన గ్రాండ్ ఫాదర్ గుర్తుకొస్తున్నారు బికాస్ ఇమీడియట్గా, బికాస్ హీస్ డన్ సో మెనీ హిస్ట్రానిక్ రోల్స్. నో సో విల్ సే నో 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 డోంట్ గో టు దట్ జోన్, కమ్ డౌన్ అండ్ డూ లైక్ హౌ వీ టాక్ నౌ ఎవ్రీ డే. Because in those times it was like a king means you say, hey, I'm a king, you come. But now it's like, hey, I'm a king, come sit. Ante, you know, same dialogue. So adi koncham naku, I know Tamil and all, నాకు అసలు తమిళ్ రాదు, నేను చదివి ఇప్పుడు నాకు వచ్చింది. కానీ ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ను వస్తున్నప్పుడు నాకు టక్ అంటే ఏంట్రా ఏంటి, ఎందుకు ఏంట్రా రా కొంచెం అంతే. సో అది కొంచెం అలవాటు, కొంచెం ఒక 2 రోజు అయింది. తర్వాత ఐ గాట్ ద బ్యాలెన్స్. అందరికీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, చదివినప్పుడు యూ హ్యావ్ అన్ ఇమాజినేషన్, నథింగ్ కెన్ బీట్ ద ఇమాజినేషన్. లాట్ ఆఫ్ మూవీస్ విచ్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ బుక్స్ హ్యావ్ ఫెయిల్ బికాస్ యూ కెన్ నాట్ బీట్ ద ఇమాజినేషన్. కానీ మణి గారు యూ కెన్ హ్యావ్, ఓకే ఈ సీన్ ఇలా అంటే, ఓకే ఈ సీన్ అంటే, ఓకే ఇల్ బీ లైక్ దిస్. అక్కడ వెళ్తే ఏంట్రా అది బాబోయ్ వేరేమో ఉంది, ఇక్కడ వేరేమో చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు రావణన్ చేశాను కదా, ప్రీవియస్ డే చెప్తారు కమ్ విల్ డూ బ్లాకింగ్ చేయాలంటే, అదే ఓకే లేదు ఆ కాస్ట్యూమ్లో రండి సార్, ఇది ఆ కాస్ట్యూమ్లో రండి. సో బికాస్ ఆ కాస్ట్యూమ్లో చూడాలి, అప్పుడే ఫుల్గా ఎలా ఉన్నాము, వెళ్తాము చేస్తాము. నెక్స్ట్ డే వేరేదో లొకేషన్, ఒక రివర్ పక్కనే. ఐ సెడ్ వాట్ ఈస్ దిస్, లేదు ఇక్కడ దెన్ ఈ మేడ్ మీ స్టాండ్ ఇన్ దట్. పరిసెల్ అంటే ఒక ఇట్ విల్ టర్న్, నో దట్ బోట్ విచ్ టర్న్. సో అది అసలు బ్యాలెన్స్ లేదు. సో నేను నిలబడిన, ఆ తర్వాత చెప్పారు ఓకే నౌ టర్న్ సార్ ఇప్పుడు చెప్పు సార్ ఎలాగా. దెన్ ఆస్క్ వై వి డూయింగ్ హియర్, చాలా ఈజీ అయింది అది వద్దు దానికే ఇలాంటి. కార్లో ఒక 2 hours ట్రావెల్ తర్వాత జీప్లో తర్వాత 15 minutes వాక్ టు గెట్ టు దట్ ప్లేస్. అలాంటి ఉంది బికాస్ నో బడీ విల్ గో దే. అయ్యో ఎందుకు బాబోయ్ అంత దూరంగా ఉంది వద్దు అంటే. సో ఆయన అలా చూసి అలా కాన్సెప్షనలైజ్ చేసి, సో వెన్ యూ సీ ఇట్ విల్ బి అ టోటలీ డిఫరెంట్ టేక్. సో ఐశ్వర్య మీరు చెప్పండి, మీకు చెప్పేవారు ఇలా చేయండి అలా చేయండి, లేకపోతే మీకు ఎలా ఉంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? Very tensed because first shot of the film was on me, so I was there. Karthi sir was there. Oh, that's nice. ఈ ఆన్సర్ వస్తున్నప్పుడు ప్లీజ్ క్లాప్ ఫర్. యా, ఎవరైనా ఒక జస్ట్ మెన్షన్ దట్ క్వశ్చన్ సో దట్ ఐ కెన్ సే ఫస్ట్ షాట్. యు డిడ్ంట్ ఆస్క్ her, so she has. Oh my God, stop. Okay. This is ragging. Whatever is happening is ragging. No, not you. సో లక్కీ గర్ల్ ఫస్ట్ షాట్ అప్పుడేమైంది? Pungurli as a character, everybody చాలా ఇష్టం అని క్యారెక్టర్, చాలా నచ్చింది. So it was every scene that I would shoot, I'll make sure I listen to sir completely. I'll take whatever inputs that he gives and I'll perform to best of whatever I could do at that moment, because I'm tense, half the things won't come. ఓకే, విక్రమ్ ప్రభు గారు మీరు చెప్పండి. When you go to him, you just go surrender, yes, full surrender only, because when I'm going in, I don't know anything about Ponniyin Selvan. So when he first called me and he told me about the sequences and the scenes and about Parthivendra Pallavan, I just received everything. Because it was all new to me, especially being a period film. I wanted to, I've done a lot of theatre, so I wanted to understand what he's coming at. So I knew, okay, when I'm going to go in, I asked him, sir, should I read the full book? He said, no, come to shoot, I'll give you the script, you do that. I said, oh, okay sir. So when I went, he just see the way he writes it itself, if you read it, you understand it, then you'll be able to understand 50% of it. Then you go there and then he'll, like how sir said, he put me on a boat and he just made me spin. Same boat. He gave me he gave me some water and told drink it and immediately start talking to him. So I was like choking and I was spitting out and he was just laughing on the side. But you know, like he likes to see what you can bring to the table. And whatever he wants, it's I don't know, like I've worked with directors, but when you work with Mani Ratnam sir, there is a difference, of course, because he knows how to just
say one word and pull everything that he wants from you. That means he takes you into his world and then he wants you to perform. వావ్, మణి సార్ దగ్గర మీరైతే interesting విషయం. అక్కడి నుంచే వచ్చారు అసలు. అదే. మీరైతే ఎప్పుడు మనం అసలు డైరెక్టర్స్ ఉన్నప్పుడు చెప్తారు, సి నువ్వు రాసే సీన్ అనేది నువ్వు ఇమాజినేషన్ రాసే విషయం, యాక్టర్స్ వచ్చిన తర్వాత అది నీ లైవ్ చేయాలి, రియల్గా ఉండనట్టు చేయాలి. ఈ డైలాగ్ చెప్తేటప్పుడు ఆ క్యారెక్టర్కి ఈ డైలాగ్ ఉందని తెలియదు. ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఇతనికి ఆ రియాక్షన్లో చెప్తున్నాడు కదా, సో డోంట్ ప్రిపేర్ అని చెప్తారు. అండ్ హీ లవ్స్ ఎర్రర్స్. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మర్చిపోవాలంటే గుడ్ దట్స్ గుడ్ టేక్, ఐ వాంట్ దట్ అంటారు. బికాస్ యూ మేక్ మిస్టేక్స్, నో. అతను చెప్తున్నాడు కదా, ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ సడన్లీ ఆఫ్టర్ టాక్, దట్స్ సో యూ టాక్ ఇన్ రియల్ లైఫ్. ఇప్పుడు మూవీ అంటే ఏం చెప్తాడు, యూ డ్రింక్ వాటర్ కదా, అది యాక్టింగ్, అది అతనికి నచ్చదు. సో ఒక పీరియడ్ సినిమా అంటే ఇప్పుడు వరకు విక్రమ్ గారు చెప్పినట్టు మనకు పరిచయం ఉంది, ఎన్టీఆర్ గారు సినిమాస్ కానీ ఏఎన్ఆర్ గారు సినిమాస్ కానీ, ఒక వీఆర్ సో యూస్ టు వాచింగ్. నో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మణిరత్నం గారు చేస్తున్నప్పుడు హీ వాంట్స్ టు రీడిఫైన్ ఇట్. ఒక 10th సెంచరీని ప్రజెంట్ చేయబోతున్నాము, ఈ జనరేషన్ ఆడియన్స్కి చేయాలి. అండ్ హౌ విల్ యూ డూ ఇట్ యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. నాకు చెప్పేది అదే, ట్రై టు బి యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. సో మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ని కూడా అందులో వేసుంటారు కదా, కొంచెం యుగానికి ఒక క్యారెక్టర్ కానీ, నా ఊపిరి సీను కానీ, అలాంటి ఒక క్యారెక్టర్. మాకు ఊపిరి సీనుతోనే కనెక్ట్ అయ్యాం, కొంచెం ఈజీ కనెక్ట్ అవుతుంది కదా. ఒక 10th సెంచరీలో ఒక సీను అని చెప్పొచ్చు. సో దట్స్ హౌ ఇట్ ఇస్. ఇట్స్ గుడ్. మీరు చెప్పండి, మీతో ఎలా ఉంది? నాతో అదేనండి, ఫస్ట్ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆయన కొంచెం కన్సర్న్గా ఉన్నారు. ఎందుకంటే రాజరాజేశ్వరి అని ఒక ఎంపరర్, అతని క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు, అందుకని కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకో, అది తీసుకుని ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఎందుకంటే రాజరాజేశ్వరన్ బుక్లోనే ఎలా ఉంటుందంటే, పొన్నియిన్ సెల్వన్ క్యారెక్టర్, హీస్ పొలిటికలీ రైట్, హీ సోషియలీ రైట్, బ్రదర్స్తో ఎలా ఉంటాడు, ఆయన సైనికులు, ఐడియల్ క్యారెక్టర్. సో అది రెస్పాన్సిబిలిటీ ఫీల్ చేయి ముందు. ఈ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు నుండి నువ్వు పొన్నియిన్ సెల్వన్గా ఉండు. షూటింగ్కి ఇంకా 6 months ఉంది, అప్పటి నుండి నువ్వు పొన్నియిన్ సెల్వన్గానే ఉండు అని చెప్పి పంపించారు. ఎవరి దగ్గర మాట్లాడినా ప్రిన్స్ లాగే మాట్లాడు అని చెప్పారు. ఒక రోజులో ఇది దొరకదు నీకు ఈ క్యారెక్టర్, అలాగే నువ్వు లివ్ చేయాలి అని చెప్పారు. అది హెల్ప్ అయింది డెఫినెట్గా. అంటే డెఫినెట్గా అది హెల్ప్ చేసింది. నేను అక్కడ చెప్పినట్టు ఒక జెన్ మోడ్లోనే నేను ఉన్నాను అక్కడ, అలాగే ఉన్నాను. బట్ మన క్యారెక్టర్ బయటకు వస్తుంది, అదంతా వేరు. బట్ బేసిక్గా నేను అలాగే ఉన్నాను. కన్ఫెషన్ కూడా చేసేసి ఆయన చెప్పేస్తారు ఫైనాన్స్ సినిమా అంతా చేయడం, ఇంత పెద్ద సినిమా, ఇంత భారీ బడ్జెట్తో ఉంటే ప్రొడ్యూసర్స్ మీద కూడా చాలా మంచి వెయిట్ ఉంటుంది. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున సినిమా చేస్తున్నారంటే, ఇంతమంది క్యారెక్టర్స్, ఎంత 32 మంది, 32 people, రైట్, 32 యాక్టర్స్, అందరూ హీరోస్, అందరూ లీడ్ రోల్స్. యాక్చువల్లీ హీరో హీరోయిన్స్ అనగా అందరూ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు అంటే ఎంత పెద్ద బాధ్యత ఉంటుంది ఒక ప్రొడ్యూసర్కి కూడా. సో మీరు ఇలాంటి ప్రొడక్షన్లో చేయడం, ఇలాంటి డైరెక్టర్ ఎలా అనిపిస్తుంది? హౌ సాటిస్ఫైయింగ్, హౌ ఫుల్ఫిల్లింగ్, ఎలా? ఐ థింక్ ఫర్ us హాలీవుడ్ ప్రొడక్షన్ అండి. మనం థాయిలాండ్లో స్టార్ట్ అయింది ఫస్ట్. విక్రమ్ గారు చెప్పినట్టు మనకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ 2 o'clock వేకప్ కాల్, 3 o'clock మేకప్, 1 hour అర్ధరాత్రి 3 తెల్లారకట్ట, మిడ్ నైట్, మార్నింగ్ కాదు మిడ్ నైట్, మార్నింగ్ అంటాం. ఆ తర్వాత 1 hour బస్ రైడ్, ఆ తర్వాత 1 hour షిప్ లో రైడ్, వాళ్ళకి జీప్ కదా, 1 hour వామిటింగ్, కరెక్ట్, వాళ్ళకి జీప్ కదా, మనకి జీవితం ఉంటే షూటింగ్, లేకపోతే హాస్పిటల్, హోమ్. Every day was like fantastic. You were taken care so well. There are 4-5 people to take care of you, and it was absolutely like any other international production. But problem ekadante COVID వచ్చిన తర్వాత, ఆఫ్టర్ కోవిడ్ మళ్ళీ ఈ సైజ్లో అందరినీ తీసుకొచ్చి బబుల్లో పెట్టి, అండ్ 1500-2000 జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ఇప్పుడు రామోజీలో జరిగింది. సో వి ఆల్ ఆఫ్ us were there in రామోజీ. ఎక్కడెక్కడ చేశారండి షూటింగ్స్? ఐ థింక్ వి స్టార్టెడ్ ఇన్ థాయిలాండ్ అండి, ఆ తర్వాత రామోజీలో జరిగింది, అండ్ దెన్ మధ్యప్రదేశ్లో జరిగింది, మధ్యప్రదేశ్ మొత్తం. సో ఐ థింక్ పాండిచ్చేరి, ఐ థింక్ వి ట్రావెల్డ్ ఎవ్రీవేర్ ఫర్ దిస్ ఫిల్మ్. బికాస్ మణి సార్కి ఏంటంటే ఒక పీరియడ్ ఫిల్మ్, ఎక్కడ జనాలు లేదు ఫస్ట్. యు నో మణి సార్ లవ్స్ నేచర్. సో అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వెంచర్, చాలా ట్రావెల్ ఉంది. సో దిస్ 10th century అనేది రియల్గా చూపించాలి.
You cannot have houses, skyscraper. I mean, you can erase. No, I but mean, you తక్కువ need that. graphics తో, Graphics are real actions. So they try to do everything in real location. నేచర్కి దగ్గరగా As realistic as Real forts. ప్రొడక్షన్లో అండి మీరు చూస్తే ఒక 25 క్యారవన్స్ ఉంటాయి, ఒక హార్సెస్ వచ్చి ఒక 500-600 హార్సెస్ అలా ఉంటాయి. వాళ్ళకు క్యారవాన్. సీరియస్ వాళ్ళకు చిన్న బండి. అంబులెన్స్ వాళ్ళు, అంబులెన్స్, డాక్టర్, జనాలు అంత జనాలు ఎప్పుడు చూస్తే ఫుల్ బికాస్ క్రౌడ్ పెళ్లి సందడి అవుతున్నట్టే ఉంటుంది కదా. అందుకన్నా ఎక్కువ ఎక్కువ అవును. 1000 people at least there will be junior artists. సో ప్రొడక్షన్ వాల్యూ విల్ నాట్ బి వెరీ గుడ్. Extraordinary. When we started itself, it was my 6th film when I started, and then COVID happened. After that, she finished 100 films. COVID. Because of COVID, I'm saying. And I have to say, the first time I met Kenny sir, we don't have any sequences together in the film. He was being AD on set. We were shooting in Gwalior. This was a fight sequence that Karthi sir was shooting. So much was happening, and I'm seeing this person having a headband and t-shirt and walking, and he's being an AD on set. Kenny sir, and I didn't know it was sir. He was walking around, and then finally I get to see, because mask is also there. I'm like, what? Sir is doing the AD work. And there are a lot of things that I noticed, like dubbing, for example. He was there that every other language that the dubbing artists were dubbing for him, other than Tamil, he dubbed for the. Tamil also I was there. No. Tamil. Other than Tamil, I No, but said. Tamil I was there. I know. See, so little. He's there. So I'm noticing that the dedication, because every time another person dubs for me, I always want to be there. Sometimes because of work commitments, we might not be able to go. So I've noticed that in sir. I noticed that Karthi sir comes prepared. He knows everybody's dialogues, not just him. He knows my dialogues. He knows what is it, Jayam's dialogue. Even and Heart's every dialogue time, also. I'm very sure he knows. I'm very sure he knows. హౌ ఎలా? Because he's that prepared. He's that prepared about the entire film. He doesn't think about his character. He thinks about the film. Jayam Ravi sir, he's the actual front bencher, but he acts like the back bencher. He acts like he's not concentrating. He acts like he's having fun on set, but he's always prepared. Study and స్మూత్ come back. ఆపరేటర్. Very smooth operator. చదువు ఇదే. చదువులేదురా ఏంట్రా ఇలాంటి ఫస్ట్ ఏదో 10 మార్క్స్ వస్తదిరా. నాకేమర్థమైందంటే మణిరత్నం గారి ఈ స్కూల్లో ఇన్ని క్యారెక్టర్స్ అంటే ఒక క్లాస్ రూమ్ లో ఎలా ఉంటాయో అన్నీ ఉన్నారు. ఒకళ్ళేమో సీక్రెట్ అంటే ప్రిపేర్ అయ్యి వస్తారు కానీ ఏం చెప్పరు, ఏం చదువుకోలేదు అలాగా. ఒకళ్ళేమో ఏడి అంటే టీచర్ వెనకాలే ఉండి అన్ని నేర్చుకుని చేసే క్యారెక్టర్, అలా అందరూ ఉన్నారు ఇందులో. కానీ ఇన్ని ఆర్టిస్టులు ఉన్నా, ఇన్ని సీనియర్ ఆర్టిస్టు, అవార్డ్ విన్నింగ్ యాక్టర్స్ అందరూ ఉన్నా కూడా అక్కడ చిన్న ఒక ఈగో, ఒక మిస్అండర్స్టాండింగ్ ఏది రాలేదు. ఎందుకంటే వన్ మాస్టర్ మణి సార్, మోర్ దెన్ దట్ కల్కిస్ పొన్నియిన్ సెల్వన్ ఆ బుక్ని, కథని కరెక్ట్గా తీయాలని అందరూ ఆశపడ్డాం. అది ఈరోజు జరిగింది. దానికి సంగీతం ఏఆర్ రెహమాన్ గారు అంటే హీఈస్ ఎ లెజెండ్. దానికి సంగీతం మరో యాడ్ అంటే మాకు ఫస్ట్ వచ్చేది అదే కదా, మీరు వచ్చిన ట్రైలర్ తర్వాత మాకు వచ్చేది సంగీతమే. సో సంగీతంతోనే మాకు తెలిసి మీకే ఎక్కువ తెలుస్తుంది సంగీతం గురించి అని చెప్పండి. ఇలాంటి మూవీకి అలాంటి ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. సో యూ నీడ్ సంబడి హూస్ ఆల్సో గట్ నేటివిటీ. సో ఐ థింక్ రెహమాన్ గారు కరెక్ట్గా వచ్చారు దీనికి. ఈజ్ రియలీ కొత్త సౌండ్స్ టోటల్గా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సాంగ్స్ ఆఫ్ కోర్స్ దే ఆర్ రియలీ ఫినామినల్. బట్ ఐమ్ సేయింగ్ నాకు ఈయన సాంగ్ ఫస్ట్ పొన్నినది తెలుగులో, పొన్నినది తెలుగులో, దాంట్లో ఐ లవ్ ద వే హీ సింగ్స్. ఆయన అంత ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ సింగింగ్ అది. అండ్ సర్ణం కూడా వేరొక స్టైల్లో పాడుతున్నారు. ఐ లవ్డ్ ఇట్. So all the songs, Cholas, every song is good. The Sol is such a beautiful song. It's like actually you can hear droplets of water with each sol. అదే మాకు ఇప్పుడు వినిపించేది. అది and adi keep it aside, the sounds, because you don't know what sounds were there then. Meer modern sound undakudu. At the same time paatha sound we've seen in so many movies. So kottaga undali kani correct ga original soundtrack ke undali alante. So he's got new instruments and he's gone crazy. And దాంట్లో like he's been like really concentrating and doing it beautifully. He's done. ఇప్పుడు విక్రమ్ గారు చెప్పారు ఈ చోళ డైనాసిటీ గురించి సినిమా. చోళ డైనాసిటీ అనేది ఇండియా నుంచి ఐ థింక్ ఫస్ట్ ఫ్లీట్ దే హ్యాడ్. సో దే వెంట్ అక్రాస్, దే వెంట్ జావా సముద్ర. We had the biggest fleet in the world. Yes. అవును.
సో వాట్ అలానే మేము హిస్టరీలో చదువుకున్నాం. exactly no but if you see for music also Maniratnam garu gani Rahman garu they went to Bali to do research for sounds because it's gone till they there. want to bring that international thing. They say still Chola dynasties, fragments are still outside India. So they went, did that research, the monkey chanting man TV show. So I think they brought all that essence, so much research into costume, 10th century like costumes and all. So like that, they did the same research for music also, to bring that old sounds. But still, ipuduno audience ki, next Gen Z kuda connect avali kada. So I think they made it trendy but yet connecting with the tradition. If you see Mani sir, always he respects nature and he wants to capture nature as it is. సో ఇప్పుడు నన్ను పొంగులి ఇద్దరు ట్రావెల్ చేస్తున్న ఒక సీక్వెన్స్ ఉంది సినిమాలో. ఇండియా నుంచి శ్రీలంక వెళ్తున్నారు ఇద్దరు. సో ఇఫ్ యూ సీ దట్ బోట్ ద వే ఇట్ వాస్ డిజైన్ స్మాల్ ఫిషర్మెన్ బోట్ విత్ అ సెయిల్ అండ్ ద వే ఇట్ వాస్ డ్రెస్డ్ అప్ యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ లైక్ యూ 1000 years బ్యాక్. నేను విక్రమ్ ప్రభు గారిని అడుగుతాను. ఫస్ట్ మీ నాన్నగారితో మీరు చేశారు కదా, మీకు ఎలా అనిపించింది అప్పుడు? సో హౌ వాజ్ ఇట్ అండ్ వాట్ వాస్ హిస్ ఫీడ్బ్యాక్? ఏమైనా చెప్పారా? Scary because my first day of work was with him. I didn't know whether to be scared to go act with him, to be worried about first shot with Mani sir, or I had we all had our parts to play. So father also had his work. So I was like, okay, he's busy, so I'll just go do my work and I'll just keep quiet. I'll just talk to Mani sir. So but I'm very grateful, to be directed by Mani sir in the same scene with father. I'm very grateful. ఫైనల్ గా చాలా మంది తెలుగు ఆడియన్స్ ఈ కథని, ఈ తమిళ్లో ఎంతో పాపులర్ అయిన ఈ 70 ఏళ్ల కథని విందాం అనుకుంటున్నారు, చూద్దాం అనుకుంటున్నారు, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు మా తెలుగు ఆడియన్స్ అందరికీ? I think it is Indian cinema. Everyone can come watch it. It is something to be very proud of. This is something related to history with a little bit of fiction in it too. Very happy to be in such a huge group of very talented people. So I think it is something that is a gift from a lot of people to the audience. So hope you all go enjoy it. Apart from language, apart from everything else, this deals with human emotion. సో హ్యూమన్ ఎమోషన్ అనేది 1000 years అయినా 10,000 years అయినా అలాగే ఉండేది. సో ఈ సినిమాలో ఆ బేసిక్ హ్యూమన్ నేచర్ని అలాగే చూపించారు. అది మారలేదు ఇప్పటి వరకు. అది ఎలా మారలేదని మీరు చూడొచ్చు. అండ్ ఒక థియేటర్లో ఎలాగా జాతి మతం అదంతా లేదు ఒక థియేటర్ వాళ్ళు. అలాంటి సినిమా ఇది. ఇందులో ఏది చూడొద్దు, హ్యూమన్ ఎమోషన్ కోసం చూడొద్దు. చాలా బాగా చెప్పారు. నైస్. మన అందరికీ మనీ సార్ బాగా బ్యూటిఫుల్గా చెప్పారు. ఏంటంటే బాహుబలి ఈజ్ ద కీ ఫర్ అస్. ఇప్పుడు వరకు ఒక రీజన్, ఒక భాష, కొంచెం మంది తమిళ్, తెలుగు ఆర్ మలయాళం, తమిళ్ అలాంటివి చేసాము. తెలుగు పిక్చర్స్ ఏదైనా మలయాళం, కేరళలో వస్తుంది. కానీ బికాస్ ఆఫ్ బాహుబలి ద గేట్స్ ఆఫ్ ఓపెన్. వీ కెన్ డూ 2 parts, వీ కెన్ డూ బిగ్ ఫిల్మ్స్. అండ్ సౌత్ ఇండియాలో ఇంత స్టోరీస్ ఉన్నాయి, ఇంత బ్యూటిఫుల్ సినారియోస్ ఉన్నాయి. అండ్ వీ కెన్ ఆల్సో మేక్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అండ్ దానికి ఐ థింక్ దట్స్ వాట్ రాజమౌళి గారు అండ్ బాహుబలి డిడ్ ఫర్ అస్. అండ్ ఈ పిక్చర్ ఇస్ లైక్ దట్. ఐ ఫీల్ దట్ ఇట్ విల్ బీ సంథింగ్ దట్ మేక్స్ సౌత్ ఇండియా ప్రౌడ్ డెఫినెట్లీ. On behalf of Mani sir, again, I'd like to say thanks to Rajamouli and to Bahubali for making this happen for us. And so, see you guys in the theatre. So this film has everything. I'm just going to be very simple. This story has everything. There is romance, there is dance, there is fight, there is so much of entertainment that is going to be guaranteed, and the visuals are going to be magnificent. So I am requesting on behalf of all of us from team Ponniyin Selvan that they go to the theatres and watch this. ఈ నావల్ 1954లో పబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఎంతో మహానుభావులు దీన్ని సినిమాగా తీయని ట్రై చేశారు. మణిరత్నం గారు 3 times ట్రై చేసి ఇప్పుడే పూర్తయింది. సో ఆఫ్టర్ 70 years పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్స్. అండ్ ఎవరు చేస్తున్నారు? మణిరత్నం గారు చేస్తున్నారు. మణిరత్నం గారి సినిమాలంటే మనందరికి పిచ్చి. ఎవ్రీబడి బెస్ట్ టాలెంట్స్ ఇన్ ద కంట్రీ హెవ్ కమ్ టుగెదర్ ఈ సినిమా చేయడానికి. సో ఆఫ్టర్ దిస్ జనరేషన్ వీఆర్ ఆల్ లక్కీ దట్ వీ గెట్ టు వాచ్ ఇట్ లైవ్ యాజ్ ఇట్ ఇస్ బీయింగ్ మేడ్. అండ్ ఎంతో ప్రేమతో మనందరూ ఈ సినిమా తీసాము. ఆల్మోస్ట్ 3 years అయింది. అండ్ ఇట్ ఈస్ టేకింగ్ అస్ బ్యాక్ టు ఒక 10th century ఎన్నో రీసెర్చ్ చేసి ఎంత రియల్గా
ఒక ప్రతి ఫ్రూట్స్ నుంచి, ఒక పూలు నుంచి, కాస్ట్యూమ్ నుంచి 1000 years బ్యాక్ ఎలా ఉంటారో అది మళ్ళీ మణిరత్నం గారు రీక్రియేట్ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ అ ట్రీట్, స్పెక్టకల్ ఫర్ ఆల్ ఆఫ్ us టు వాచ్, అండ్ ఐ రియలీ హోప్ ఆల్ ఆఫ్ యూ గివ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా అండి, ఎందుకంటే మనం మణిరత్నం గారు చేసిన ప్రేమ సినిమాలు చూసాం, దేశభక్తి సినిమాలు చూసాం, పొలిటికల్ డ్రామా సినిమాలు చూసాం. సో ఇది ఫస్ట్ టైం ఎవర్ ఒక పుస్తకాన్ని మనకు అందిస్తున్నారు సినిమా రూపంలో. మనం అందరం వెళ్ళి థియేటర్లో వాచ్ చేద్దాం ఆన్ 30th September. థ్యాంక్ యూ.